హుషారా శ్లోకాన్ని కూడా చూద్దాం. మిథ్యాత్వేన నిషిద్ధేషు కోశోస్వేతిషు పంచషు సర్వాభావం వినా కించిన్ పశ్యామ్యత్ర హే గురో విజ్ఞేయం కిం వస్తి స్వాత్మనాత్ర విపచ్చితః. అంటే కోశేషు అంటే కోశముల యొక్క సముదాయం. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అనేటువంటి కోశాలతో ఆత్మ మరుగుపడింది అని చెప్పారు కదా. ఇప్పుడు మిథ్య, ఈ కోశాలు అనేటువంటి మిథ్య సత్యం కాదు, యథార్థం కాదు. ఈ కోశాలన్నీ తొలగించిన తర్వాత ఆత్మ అనేటువంటిది సాక్షాత్కారం అవుతుంది. ఈ ఆత్మ మాత్రమే సత్యము. ఈ కోశాలన్నీ మిథ్య, వాస్తవం కాదు, సత్యం కాదు అని చెప్పారు కదా. మిథ్యాత్వేన నిషిద్ధేషు. అప్పుడు మరి కోశాలని సాధనలో ఇది కాదు, ఇది అన్నమయము, ఇది ప్రాణమయం అంటూ ఒక్కొక్క దాన్ని నిషేధించుకుంటూ పోతే మిథ్యాత్వేన నిషిద్ధేషు కోశేష్వేతిషు పంచషు, అలా 5 కోశాలు ఓడగొట్టేదాకా సాధనలో కూర్చోవాలంటే ఏదో 10 నిమిషాలు, గంట, అరగంట కాకుండా మొత్తం ఆనందమయ కోశం కూడా తొలగిపోయేదాకా. అలాగే అన్ని కోశాలు నిషేధించిన తర్వాత అప్పుడు నాకేమీ కనిపించడం లేదు. సర్వాభావం వినాకించింది అంటే ఏదో కనపడుతుంది, ఏదో తెలుస్తుంది, ఏదో దర్శనం అవుతుంది అంటున్నారు కదా. అక్కడ నాకు మొత్తం కోశాలతో పాటు ఏది ఉందని చెప్తున్నారు, అది కూడా గోచరం అవ్వడం లేదు. సర్వ అభావం, మొత్తం ఏమీ తెలియడం లేదు. వినాకించిన పశ్యామ్యత్ర హే గురు, మొత్తం అంతా ఇది అది అంతా కూడా తెలియకుండా పోతుంది. అటువంటి పరిస్థితుల్లో దేనిని నేను ఆత్మ అనుకోవాలి, దేనిని అనాత్మ అనుకోవాలి. అనాత్మతో పాటు ఆత్మ కూడా పోతుంది. అక్కడ నాకు ఇంకేమీ తెలియటం లేదు, అంత అభావం అయిపోతుంది అని ఆయన అడిగిన ప్రశ్నతోటి చెప్పుకొస్తున్నాడు ఈయన. అలాగా ఏదైతే పోయిందో అంతా పోయిన తర్వాత కూడా సర్వేయే నానుభూయంతే స్వయం నానుభూయతే, అన్నీ పోయినప్పటికీ కూడా నువ్వు పోవడం లేదు కదా. తెలియడము తెలియకపోవడం అనేటువంటిది రెండు ఏయో తెలిసినాయి, తెలుస్తులేదు. అంటే శూన్యమైపోయిందంతా, ఏమీ తెలియడం లేదు. ఏమీ తెలియలేకుండా ఏమీ లేకుండా ఉన్నటువంటి స్థితి ఒకటి, ఒక్కొక్కటే వచ్చినటువంటి స్థితి ఒకటి, రెండు. కానీ నువ్వు ఏమీ లేకుండా పోయిన స్థితిని కూడా నువ్వే చూస్తున్నావు. మళ్ళీ శరీరం వచ్చింది, ప్రాణం వచ్చింది, మనసు వచ్చింది, అవి కూడా నువ్వు చూస్తున్నావు. అంటే వచ్చినటువంటి వస్తువుల్ని చూడగలుగుతున్నావు, పోయినటువంటి స్థితిని కూడా నువ్వు గమనించగలుగుతున్నావు. అప్పుడు నువ్వు ఉన్నావు కదా, స్వయం నానుభూయతే, నువ్వు పోవు. అయితే ఇక్కడ మనం ఏంటంటే చూడటం అలవాటు చేసుకోవడం వల్ల పోతే మొత్తం అంతా దాంతోపాటు నేను కూడా పోయాను అనుకుంటున్నాం. వస్తే మళ్ళీ దాంతోపాటు ఏదైతే వచ్చిందో అదే నేను అనుకుంటున్నా. ఈ రకంగా తమాత్మానం వేదితారం విధి బుద్ధియ సుసూక్ష్మయ. అక్కడ తన స్వరూపాన్ని ఇక్కడి నుంచి కూడా నేనున్నానన్నదానని గురిపెట్టి ఉంచినట్లయితే నేనున్నదన్నది నశించదు. ఆ నేనుకంతా ఏదేదైతే ఆవరించిందో అదంతా ఒక్కొక్కటే తొలగిపోయిన తర్వాత నేను మిగులుతుంది. దాన్నే అవస్థాత్రయవాదంలో మరొకసారి కొంచెం ఈ కిందకి తీసుకొచ్చి 219లో చెప్తున్నారు. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరం యో అసౌ సంజృంభతే ప్రత్యగ్రోపదయ సదాహమిహమిచ్యంత స్ఫురన్నైకదా నానాకార వికార బాగిన ఇమాన్ పశ్యన్ అంధీముఖ నిత్యానంద చిదాత్మనా స్ఫురతి తం విద్ది త్వమేతం వృద్ధి. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నటువంటి విషయం. ఇప్పుడు జాగ్రత్తలోకి వచ్చాం. జాగ్రత్తలో శరీరం ఉంది, నేనున్నాను, ప్రపంచం కూడా ఉంది. ఈ నేనుతో పాటుగా ఇంకా కోశాలు ఉన్నాయి, మనసు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, అహంకారం ఉంది, పెద్ద ప్రపంచమే ఉంది.
ఎన్నాటిని గుర్తించేటువంటి సాక్షి స్వరూపమైనటువంటి నేనుంటేనే ఇవన్నీ తెలుస్తుంది. నేను లేకపోతే తెలుసుకోవడానికి నేనే లేకపోతే అవన్నీ ఉండినప్పటికీ లేనట్టే లెక్క. నేనుంటేనే అవన్నీ ఉన్నట్టు, నేను లేకపోతే అవన్నీ లేనట్టు. అట్టి మీదగా జాగ్రత్తల శరీరం ఉంది, స్థూల శరీరం ఉంది, జాగ్రత్త ప్రపంచం ఉంది. దాన్ని చూసి నేనున్నాను. ఇప్పుడు జాగ్రత్త నుంచి స్వప్న సుషుప్తిషు, జాగ్రత్తలో నుంచి స్వప్నంలోకి వెళ్ళేది. స్వప్నం వచ్చింది, స్వప్నంలో నేనున్నాను, సూక్ష్మ శరీరం ఉంది, అక్కడ స్వప్న ప్రపంచం కూడా ఉంది. మరి జాగ్రత్త ప్రపంచం లేదు, స్థూల శరీరం లేదు. ఏమైనట్టు? నేనున్నాను, సూక్ష్మ శరీరం ఉంది, స్వప్న ప్రపంచం ఉంది. మరి మెలకువలో ఉన్న శరీరము, మెలకువలో ఉన్నటువంటి ప్రపంచము, మెలకువకి సంబంధించిన అవస్థ ఏమైంది? ఎక్కడ పోయినట్టు? ఎందులోనన్నా కలిసిపోనియా? తీసి ఎక్కడన్నా పెడితే అక్కడ ఆ పక్కన ఎక్కడ కూర్చోబెట్టామో అక్కడ ఉండాలి కదా. అది నామరూపాలు లేకుండా కనిపించడం లేదు కదా. ఇంకా దేనికి సంబంధించిన శరీరం కానీ, శరీరానికి సంబంధించిన ప్రపంచం కానీ, దానికి సంబంధించినటువంటి నాది అనేటువంటి వస్తువులు కానీ ఏమీ లేవు అక్కడ. అక్కడ నేనున్నాను, స్వప్న ప్రపంచం ఉంది. మళ్ళీ సుషుప్తిషు, స్వప్నంలో నుంచి సుషుప్తిలోకి వెళ్ళావు. స్వప్నానికి సంబంధించినటువంటి ప్రపంచం కానీ, సూక్ష్మ శరీరం కానీ లేవు. అవి ఎక్కడికి పోయినాయో? నేనున్నాను, అక్కడ సుషుప్తి. సుషుప్తిలో దృశ్యం లేదు. జాగ్రత్తలో ఉన్నట్టుగా నామరూపాలతో కూడిన ప్రపంచం కానీ, వస్తువులు కానీ, లేదా శరీరాలు కానీ ఏమీ లేవు. ఏముంది అక్కడ? నేను మాత్రమే ఉన్నాను. అయితే నేను మాత్రమే ఉండినప్పుడు నన్ను నేను చూసుకునేటటువంటి దృష్టి నాకు ఏర్పడకపోవటం వల్ల, నేను బయటికి చూసేటటువంటి చూపులోనే ఉండిపోవటం వల్ల బయటకు చూస్తే ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే పోయినాయి కదా. మరి ఒక్కొక్కదాన్ని తీసేస్తే, ఆ గదులు అన్ని తీసేస్తే ఏముంది అక్కడంటే ఏమీ లేదని ఎలాగంటామో అట్టి మాత్రం సుషుప్తులు ఎలాగుంది? తీసేసాం. జాగ్రత్తకు సంబంధించినవి తీసేసాం, స్వప్నానికి సంబంధించినవి తీసేసాం. ఏ వస్తువులు లేవు. ఇంకా నామము, రూపంతో కూడుకున్నటువంటి ఈ గుణాలతో కూడుకున్నటువంటి దృశ్య సముదాయం అంతా కూడా అక్కడ స్ఫుటతరం స్పష్టంగా తెలుస్తుంది. ఏ వస్తువులు లేని స్థితి. మరి అసౌ సంజృంభితే ప్రత్యగ్రోపదయ సదా అహమహమిచ్చంత. అహం నేనున్నాను, నేను హాయిగా సుఖంగా ఉన్నట్టు. నేనే నశించిపోతే నిద్రపోవడానికి ఎవడు ప్రయత్నిస్తాడండి? నిద్రలోకి వెళ్ళామనుకోండి, నిద్రలోకి పోతే నేను నశించిపోయింది అనుకోండి, ఎవడన్నా పడుకోవడం ప్రయత్నం చేస్తాడు. ఇంకా ఇంటికని నేను పోతే ఇంక తిరిగి రాడు. ఇంకా అంటే ఏది పోవటం లేదు, నేను పోవటం లేదు, నేను మిగులుతుంది. ఆ నేనుకి సంబంధించిన నాదంతా పోతుంది. మెలకువలో ఒకటి ఉంది. మెలకువలోది ఇద్దరు దాకా వెళ్ళక్కర్లేదు. మెలకువలోని స్వప్నంలోకి వెళ్ళేటప్పటికే మెలకువది పోతుంది. స్వప్నంలో నుంచి సుషుప్తిలోకి వెళ్ళేటప్పటికి మెలకువకి సంబంధించింది, స్వప్నానికి సంబంధించింది రెండూ కూడా పోతున్నాయి. ఇంకా సుషుప్తిలో ఇంక ఏ వస్తువు లేదు, అంతా నిరాకారం, శూన్యమే ఉంది. ఆ శూన్యం ఏమీ లేదండి అక్కడ. నిదట్లో ఏమీ కనిపించలేదు, నాకేమీ తెలియలేదు అన్నాడు. అది స్పష్టంగా తెలుస్తుంది కదా. అది ఆ రకంగా తెలుసుకునేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి నానాకార వికార దాగిన నువ్వు ఆ నానాకారాలతో కూడుకున్నటువంటి ఇక్కడికి వచ్చి ఈ ఆకారాలను, అక్కడికి వచ్చి ఆ ఆకారాలను, ఇక్కడికి వచ్చి ఇది నేనని, అక్కడికి వెళ్ళి అది నేనే అంటున్నావు. కానీ ఆ నేను అనేటువంటి వాడిని గుర్తించడం లేదు. మనం అది ఇక్కడి నుంచే ప్రారంభించాలి. ఆ నేనును పట్టుకున్నట్లయితే ఆ ఒక్కొక్కటే ఊడిపోయిన తర్వాత ఏది ఉందో అది మనకు తెలిసి వస్తుంది. ఆ తెలిసినటువంటి స్వరూపాన్ని మనం స్వయంగా కనుక గుర్తించినట్లయితే అది అంతా ఊడిపోయినా నేను ఎలాగున్నాను అనేటువంటి మన స్వరూపం మనకు సాక్షాత్కారం అయినట్లయితే దాన్ని ఆత్మసాక్షాత్కారం అంటానికి మనకు తెలుస్తుంది. దాన్ని ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఘటోదకే బింబిత మర్కబింబ ఆలోక్య మూడో రవిమేవ మన్యతే తదా చిదాభాస సముపాధి సంస్థ భ్రాంత్యాహమిచ్చేవ జడో అభిమన్యతే. ఇప్పుడు ఒక కొండ ఉంది. ఆ కొండలో
ఖాళీ ఉంది. ఆ ఖాళీ ఎక్కడి నుంచి వచ్చింది కుండలోకి? అంతటా ఉండే ఖాళీలో కుండ తయారు చేయడం వల్ల అంతటా ఉన్న ఖాళీ ఏ కుండలో కూడా ఉంది. ఈ కుండలో ఉన్నటువంటి ఖాళీలోకి జలం పోసాం. జలం పోతే ఘటోదకే బింబిత మర్క బింబ. ఘటంలో ఉన్నటువంటి ఖాళీలో నీళ్లు పోసినప్పుడు ఆ నీటిలో సూర్యుని యొక్క ప్రకాశం ప్రతిబింబించింది. సూర్యుడి యొక్క ప్రతిబింబం. ఆలోక్ష్యమూడో రవిమేవ మన్యతే. అప్పుడు కుండలో నీటిలో చూసినప్పుడు సూర్యుడి యొక్క ప్రతిబింబం కుండలో కనిపించింది కదా, అది ఎవరంటారు? మూర్ఖుడు అంటే మూఢుడు దాన్ని సూర్యుడే అంటాడట. సూర్యుడు కాదా? మూర్ఖుడు అంటాడేటండి, మూఢుడు అంటాడేటండి. సూర్యుడు కాదది. మరి ఏంటది? సూర్యుడు ప్రతిబింబం. సూర్యుడు ప్రతిబింబం సూర్యుడు కాదు కదా. సదా అంటే అట్టి మాదిరిగా సూర్యుడు ప్రతిబింబం కాదు నాయనది. సూర్యుడు కాదు, సూర్యుడు ప్రతిబింబం మాత్రమే. మూడో రవిమేవ మన్యతే. సూర్యుడని పాపం చాలా అనుకుంటున్నాడు తెలియలేనటువంటి అజ్ఞాని. సదా ఆ మాదిరిగా చిదాబాధ సముబాధ సమస్తం. అంటే ఇప్పుడు మన శరీరం కుండ, ఈ కుండలో ఆత్మ ఉంది. ఆత్మకి శరీరం కుండ ఘటం. ఇప్పుడు లోపల ఆత్మ ఉందన్నాం కదా. ఆత్మ లాంటిది కుండలో ఉండే ఖాళీ లాంటిది. ఇప్పుడు కుండలో ఉన్నటువంటి ఖాళీలోకి ఏం ప్రవేశించింది? జలం ప్రవేశించింది. అంటే జలం అని ఉదాహరణ, ఉపమా. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మలోకి ప్రతిబింబించింది ఏది? ఆ జలం ఏది? దేనికి సంకేతం జలం? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరమే జలం. స్థూల శరీరం మట్టి లాంటిది, సమోగుణంతో తయారైనటువంటి ఉపాధి. సూక్ష్మ శరీరం సత్వగుణంతో తయారైంది, స్వచ్ఛమైనటువంటిది. స్వచ్ఛమైనటువంటి సూక్ష్మ శరీరంలో రజోగుణం కూడా ప్రవేశించింది. రజోగుణ సత్వగుణాలతో కూడుకున్నటువంటి సముదాయానికి సూక్ష్మ శరీరం అని పేరు. స్థూల శరీరం పంచభూతాలతో తయారైంది, 25 తత్వాలతో కూడుకున్నటువంటి ఒక కడవ. ఇందులో పంచభూతాలు ఏర్పడడానికి కారణమైనటువంటి సూక్ష్మభూతాలు ఉన్నాయి. సూక్ష్మభూతాలతో సూక్ష్మ శరీరం తయారైంది. అందుకని మరణించినప్పుడు స్థూల శరీరం ఇక్కడ పడిపోతుంది, సూక్ష్మ శరీరం పడిపోవటం లేదు. స్థూల శరీరంతో తయారవ్వలేదు, అది సూక్ష్మ శరీరంతో తయారవ్వడం వల్ల అది మళ్ళీ ఇతర దేశాలకో లోకాలకో ప్రయాణం చేస్తుంది, మళ్ళీ ఇంకో జన్మకి వెళ్తుంది. అటువంటి సూక్ష్మ శరీరం ఎందులో ఉంది? మన స్వరూపంలో ఉంది. మన స్వరూపం ఆత్మ. మన స్వరూపంలో ప్రవేశించినటువంటి సూక్ష్మ శరీరంలో మరి ఇప్పుడు లోపల కుండలో ఆత్మ ఉందండి. అంటే కుండలో ఆత్మ కాదు, ఖాళీ ఉందా? కుండకి వెలుపులేముంది? ఖాళీ ఉంది కదా. కుండకి వెలుపులు ఉన్నటువంటి ఖాళీకి కుండలో ఉన్నటువంటి ఖాళీకి భేదం ఏమిటి? అది తెలియాలి. ఇప్పుడు మనం కుండలో ఉన్నటువంటి ఖాళీకి కుండ ఉపాధిగా ఉంది. కుండకి వెలుపులు ఉన్నటువంటి ఖాళీకి ఏమి లేదు, ఉపాధి లేదు. అక్కడ గమనించండి, కుండలో ఉన్నటువంటి ఖాళీకి ఉపాధి ఉంది. ఉపాధి ఉండడం వల్ల దాన్ని ఆత్మ అంటున్నాం. కొండకి వెలుపులు ఉన్నటువంటి ఖాళీకి ఉపాధి లేదు. ఉపాధి లేనటువంటి దానికి బ్రహ్మము అని పేరు. ఉపాధి ఉందనుకోండి, ఏ రకమైనటువంటి ఉపాధి ఉండినప్పటికీ కూడా, ఏ రకమైనటువంటి ఉపాధి అయినా సరే, చిన్న ఉపాధి అయితే జీవుడు, దాన్ని అవిద్య అంటారు. పెద్ద ఉపాధి అయితే మాయ, దాన్ని ఈశ్వరుడు అంటారు. అంటే ఈశ్వరుడు అన్నప్పుడు కూడా ఉపాధి ఉంది, జీవుడు అన్నప్పుడు కూడా ఉపాధి ఉంది. బ్రహ్మం అంటేనా ఉపాధి లేదు. ఈ రకంగా ఉపాధి రహితమైనటువంటి చైతన్యం బ్రహ్మం. అటువంటి చైతన్య స్వరూపంలోని ఘటం తయారైంది, అంటే కుండ తయారైంది. కుండలో కూడా ఆ బ్రహ్మం యొక్క భాగం ఉంది కదా. అటువంటి కుండలో అంటే మన ఘటంలో ఉన్నటువంటి ఆత్మలో సూక్ష్మ శరీరం ప్రవేశించిందన్నాం కదా. మరి సూక్ష్మ శరీరం కుండలో ఉండేటువంటి ఖాళీని నీరు కప్పినట్టుగా మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మను ఏది కప్పింది? సూక్ష్మ శరీరం కప్పింది.
కప్పితే మరి బయట గాలి ఉంది కదా. ఇప్పుడు కుండలో పరీక్షించి చూడండి, కుండలో నీళ్లు పోతే కుండలో ఉన్నటువంటి గాలి కనిపించదు. ఎందుకు కనిపించదు? కుండలో ఉన్నటువంటి గాలిని ఏది కప్పింది? కుండలో మనం పోసినటువంటి నీళ్లు కుండలో ఉండే గాలిని కనపడనివ్వకుండా మరుగుపరుస్తుంది. చూస్తే ఏం కనపడుతుంది? పరీక్షించి చూడండి. చూస్తే కుండలో ఉండే గాలి కనిపించకుండా బయట ఉన్నటువంటి గాలి కుండలో కనపడుతుంది. నూతులకు వెళ్ళి తొంగి చూసేదనుకోండి, నూతి అడుగున ఉన్నటువంటి గాలి కనిపించకుండా పైన ఉన్న ఆకాశము, చుక్కలు, నక్షత్రాలు అందులో కనపడతాయి. ఎందుకు కనపడుతుంది అలాగా? అట్టి మాదిరిగా మన సూక్ష్మ శరీరంలో ఏది కనపడుతుంది? బయట ఉన్నటువంటి బ్రహ్మము యొక్క ప్రకాశం ప్రతిబింబిస్తుంది. లోపల ఏముంది? బ్రహ్మమే ఉంది, బయట కూడా బ్రహ్మమే ఉంది. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరంలో బ్రహ్మమే ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబించడం వల్ల ఆ ప్రతిబింబాన్ని బ్రహ్మం అనుకోకూడదు అన్నాడు. ప్రతిబింబం బ్రహ్మం కాదు. మరి మనకి శంచేవి చూసినా, కళ్ళు మూసినా, ఎంత సాధన చేసినా కనిపిస్తే ప్రతిబింబం అన్నా కనపడుతుంది, మొత్తం తీసేస్తే శూన్యం అన్నా కనపడుతుంది. సూక్ష్మ శరీరాన్ని తీసేస్తే సూక్ష్మ శరీరంతో పాటు సదా చిదాభాస సముపాధి సంస్థం, చిదాభాసను కూడా తీసేయమంటాడు. చిదాభాస అంటే ఏంటి? తెలివి. నాకు తెలిసింది నేను చూసేను అన్నాడు అనుకోండి, నాకు తెలిసింది నేను చూసేను అన్నటువంటిది ఏది? బ్రహ్మం యొక్క ప్రతిబింబం అందులో ఉంది, మనకు అదే తెలుస్తుంది. అది కాదు, దాన్ని కూడా తీసేయాలి. దాన్ని నేననుకుంటే మూడో రవిమేవ మన్యతే అంటే దాంట్లో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని ఆ సూర్యుడిని ఎలాగనుకుంటున్నాడో అతను మూఢుడు. అట్టి మాదిరిగా బ్రహ్మం యొక్క ప్రతిబింబాన్ని బ్రహ్మం అనకూడదు. మరి దేన్ని అనాలి? అంతటా ఉన్నటువంటి బ్రహ్మమా మనకి గోచరం కావడం లేదు. లోపల చూస్తే సూక్ష్మ శరీరమే కనపడుతుంది. మరి సూక్ష్మ శరీరాన్ని కూడా తీసిస్తే కుండలో ఉన్నటువంటి గాలి ఎలా తెలుస్తుందో అట్టి మాదిరిగా మన లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం తెలియాలి. భ్రాంతియాగమిచ్చేవ జడోవ మన్యతే. నీ భ్రాంతి నశించాలి అంటే, నీ మూఢత్వం పోవాలంటే, నీ కర్మ నశించాలి అంటే ఈ సూక్ష్మ శరీరాన్ని తీసేసిన తర్వాత ఏదుందో ఆ స్వరూపం నువ్వు స్వయంగా చూడటం కాదు, అది నువ్వే. ఇప్పుడు దాన్ని సూక్ష్మ శరీరాన్ని తొలగించిన తర్వాత హాయిగా సుఖంగా ఏ నిర్వికారంగా ఏ గుణాలు లేనటువంటి నిర్వికారమైనటువంటి నిర్వికల్ప స్వరూపం ఏదైతే ఉందో దాన్ని నువ్వు చూసేవనుకో, దానికి ఈ జలానికి కొండని ప్రతిబింబాన్ని మూడు తీసేయాలి. ఏం తీసేయాలి? కొండ కాదు, జలం కాదు, ప్రతిబింబం కూడా కాదు. మరి కొండలో ఉండే గాలి, అంతటా ఉండే గాలి, రెండు గాలి లేరు. ఈ రెండు గాలిలకి ఏమి లేదు? భేదం లేదు. అంటే కొండలో ఉండే గాలి, అంతటా ఉండే గాలికి ఎలా భేదము లేదో మన స్వరూపానికి బ్రహ్మమునకు భేదం లేదు. ఎంతవరకు భేదభావంతో జీవుడు ఉంటాడో అంతవరకు అతని కర్మ నశించదు. అంతవరకు కొడుకు చస్తూనే ఉంటాడు. ఏమి నశించాలి? నాకంటే దేవుడు వేరుగా లేడు, దేవుడు వేరు నేను వేరు కాదు. ఉపాధిని చూసేవనుకో, నీ ఉపాధిని ఆ పక్కోడు ఉపాధి ఒకలాగా ఉండవు కదా, భేదం ఉంది కదా. దేనికి ఉంది భేదం? ఉపాధికి ఉంది. అట్టి మాదిరిగానే జీవుడికి ఈశ్వరుడికి భేదం ఉంది. ఇక్కడ జీవుడిని ఈశ్వరుని కాదు తీసుకుంటుంటా. మరి ఏది? కొండలో ఉన్నటువంటి జలాన్నే, ఆ జలంలో ప్రతిబింబించినటువంటి ఆకాశం యొక్క ప్రతిబింబాన్ని మూడింటిని తొలగించేస్తే ఇంకేం మిగిలింది? కొండలో ఉండే ఆకాశము, అంతటా ఉండే ఆకాశము రెండు గోచరమవుతున్నాయి. అలా గోచరం ఘటం జలం తద్గత మర్క బింబం అంటే ప్రతిబింబాన్ని, జలాన్నే, కొండనే కూడా ఘటం జలం తద్గత మర్క బింబం విహాయ సర్వం వినిరీక్షతేర్క తటస్థ ఏక హృదయావభాసక స్వయం ప్రకాశో విదుష యదా తదా.
ఇది నువ్వు స్వయంగా నీ అనుభవంతో గుర్తించాలి. ఇది ఏదో కొంచెం సాధన చేసేసి మళ్ళీ నాకంటే ఎవడో సరిపోవడం, నేను చాలా గొప్పవాడిని అహంకారం వచ్చిందనుకోండి, ఏమవుతుంది? అహంకార రహితమైనటువంటి స్థితి. దేవుడికి జీవుడికి భేదం లేదన్నారనుకోండి, అక్కడ ఏం పోతుంది? అహం పోతుంది కదా. అహం వస్తే కొలుతుంది కదా. అహం అంటే ఏంటండి? నేను ఇలాంటి వాడిని, నేను ఇంత గొప్పని, నేను శాస్త్రాలు చదివాను, లేదా ఇంత సాధన చేశాను, లేదా ఇన్ని దానాలు చేశాను, ఇన్ని ధర్మాలు చేశాను, ఇంత పుణ్యం చేశాను అంటుంటాడు కదా. అదేంటది? కొలత. కొలత పోవాలి. అలా కొలత ఎప్పుడైతే పోయిందో, కొలత అహం వస్తే కొలత. అది మంచి కులం, నేను ధనవంతుడిని, లేదా ధర్మాత్ముడిని. ఈ రకంగా ఇవన్నీ తీసేసిన తర్వాత దేహం దియం చిత్ ప్రతిబింబమేతం విసృజ్య బుద్ధు నిహితం గుహాయాం. అంటే ఇప్పుడు మన స్వరూపం ఎందులో ఉంది? కొండ లోపల ఉన్నటువంటి ఖాళీకి గుహ అన్నారు. గుహ అంటే కొండ కొలత. ఆ కొలత ద్రష్టారమాత్మానమఖండ బోధం సర్వప్రకాశం సదసద్విలక్షణం. ఆత్మకే పరమాత్మకి భేదములైనటువంటి స్థితి ఎన్ని గ్రంథాలు చదివినా చదివేది. ఎన్ని యజ్ఞయాగాలు చేసినా, పూజా పునస్కారాలు చేసినా, దాన ధర్మాలు చేసినా ఈ జ్ఞానం రాదు. స్వయంగా తనంతట తానుగా ధ్యానం చేసి అనాత్మనంతటిని, కోశాలన్నింటినీ ఓడగొట్టుకున్న తర్వాత దీంట్లో ఉన్నటువంటిది, దాంట్లో ఉన్నటువంటిది బ్రహ్మమునకు ప్రత్యేగాత్మకు, దీన్నే వేదాంతంలో తత్వమసి అని రెండో ఉపదేశంలో బోధించారు. అంటే ఇందులో ఉన్నటువంటి దేవుడికి, అందులో ఉన్నటువంటి దేవుడికి ఏమి లేదు, రెండు ఒకటే అసి, రెండు ఒకటే నాయన, భేదం లేదని. ఆ రకంగా నిత్యమేది అదే. దాంట్లో ప్రవేశించినటువంటి ఏదేదైతే ఉందో అది ఎంతటి గొప్పదైనా సరే, ఎలాంటి విశేషమైనటువంటిది కూడా నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం. అదే నిత్యమైనటువంటిది. విభుడు సర్వగతం, సర్వము గతించిన తర్వాత గోచరమయ్యేదే బ్రహ్మము. మొత్తం ఆ బ్రహ్మము అంతటా బ్రహ్మములు ఏం ప్రవేశించింది? అనాత్మస్వరూపం అంతా ప్రవేశించింది. అనాత్మస్వరూపానికి ఆకారం ఉంది. ఘటం ప్రవేశించిందండి, ఘటంలో నీరు ప్రవేశించిందండి. వీటికి ఆకారాలు ఉన్నాయి కదా. ఘటానికి ఒక ఆకారం ఉంది, చిన్న ముంత, కడవ, మూకుడు, ఇలాగ అనేక పేర్లు కూడా ఉన్నాయి, ఆకారాలకు ఉన్నాయి. ఈ రకంగా వస్తువు అనేది ఏదైతే ఉందో, నామరూపాలతో కూడుకున్నటువంటి వస్తువు అంతా కూడా ప్రకృతి స్వరూపం. నామరూపాలతో కూడుకున్నటువంటి వస్తువులన్నింటిల్లోనే ఏదుంది? ఆత్మ ఉంది. అన్నిటిల్లోనే ఆత్మ ఉంది. ఇవన్నీ ఎందులో ఉన్నాయి? బ్రహ్మములో ఉన్నాయి. కొండలన్నీ ఎందులో ఉన్నాయి? ఖాళీలో ఉన్నాయి. కొండలన్నిటిలోనే ఏముంది? ఖాళీ లేదు. కొండలన్నిటిలోనే ఉన్నటువంటి ఖాళీ, కొండలన్నీ ఖాళీలో ఉన్నాయి. అంటే కొండకి లోపల, కొండకి వెలుపల ఏముంది? ఖాళీగా ఉంది. అట్టి మాదిరిగా ఉపాధులన్నింటిల్లోని బ్రహ్మమే ఉంది. ఉపాధులన్నీ బ్రహ్మంలోనే ఉన్నాయి. అంచేత మనం దేన్ని గుర్తించాలి? ఉపాధులు లోపల ఉన్నటువంటి బ్రహ్మమును గుర్తించినట్లయితే, ఉపాధులన్నీ ఏ బ్రహ్మములో ఎలా ఉన్నాయో, ఉపాధులన్నీ ఎందులో తిరుగుతున్నాయి? బ్రహ్మములో తిరుగుతున్నాయి. మనం గేట్లను చూస్తున్నాం, ఆ బ్రహ్మమును చూడడం మానేసి బ్రహ్మములో వస్తూ పోతూ పుడుతూ చస్తూ ఉన్న ఉపాధులను చూస్తున్నాం. అంటే మనకి ఏం లేదు? జ్ఞానం లేదు. బ్రహ్మమును అహం బ్రహ్మస్మి, బ్రహ్మం ఎక్కడుందో, బ్రహ్మం ఎలా ఉందో మనకి ఎవడో చెప్పలేదు, మనకి తెలియలేదు. దేవుడు అంటే ఏంటో తెలియలేదు. అంటే ఉపాధితో కూడుకున్నటువంటి వాణినే దేవుడు అనుకున్నాం. ఉపాధికి రెండు భేదాలు ఉన్నాయి. మరి కొంచెం గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదా, సత్వగుణ సముదాయంతో కూడుకున్నటువంటి ఉపాధులు ఎవరైతే ధరించారో వాళ్ళు దేవుడిగా కొన్ని మహిమలు కలిగి ఉంటారు. మరి గుణాలు ప్రవేశించేపోతే, ఇప్పుడు మన మనసు ఉందనుకోండి, మన మనసులో తమోగుణ, రజోగుణ, సత్వగుణాలు ప్రవేశించాయి.
తమో గుణం ప్రవేశించింది అనుకోండి, మన మనసులోకి ఆకారాలు ఏదో ఒకటి అనుకుంటాం కదా, అనుకున్నప్పుడు ఏది అనుకుంటున్నామో అనుకున్నటువంటి ఆ వస్తువు యొక్క ఆకారం మనసు ధరిస్తుంది. ఆ ఆకారాలన్నీ కూడా తమో గుణం, ప్రకృతిలోని తమో గుణం. ఆ ఆకారాలు ఏదో ఒక ఆకారం ధరించింది, ఆ ఆకారం ధరించి ఆకారంతో ఉండిపోదు మనసు. మళ్ళీ కొంచెంసేపు ఉన్న తర్వాత ఆ ఆకారాన్ని వదిలేసి ఇంకో ఆకారాన్ని ధరిస్తుంది. అంటే ఆకారాల తర్వాత ఇంకొక ఆకారం వస్తుంది అనుకోండి, ఆ ఆకారాలను సృష్టించి కదిలించే గుణం రజోగుణం. ఇప్పుడు ఆ ఆకారాలు ఏ ఆకారాలు? పశువు ఆకారం వచ్చిందా, లేదా కోతి ఆకారం వచ్చిందా, కుక్క ఆకారం వచ్చిందా, ఏ ఆకారం వచ్చిందో గుర్తించే జ్ఞానం ఉందా? అది సత్వగుణం. అంటే మనసులో ఎన్ని గుణాలు ఉన్నాయి? తమో గుణం ఉంది, రజోగుణం ఉంది, సత్వగుణం ఉంది. మనం ఇప్పుడు మనసును శుద్ధం చెయ్యాలి. మనసును శుద్ధం చేయండి అంటే ఆ సులువు చెప్పకుండా మనసును ఎలా శుద్ధం చెయ్యాలో చెప్పకపోతే చొక్కా ఉతకండి, పంచి ఉతకండి, చీర ఉతకండి అంటే పట్టుకొని చక్కగా బాగానే ఉతుకుతాం. మనసును శుద్ధం చేయాలండి, ఎలా శుద్ధం చేస్తారు? బయటికి తీసి ఉతుకుతారా? అంటే ఏమన్నా పాటలు పద్యాలు పాడితే మనసు శుద్ధం అవుతుందా? సరిగ్గా చూడండి. మనసు శుద్ధం అవ్వాలంటే మనసులోకి వచ్చినటువంటి ఒక్కొక్క ఆకారాన్ని ఇది తమో గుణానికి సంబంధించింది, ఇది తమో గుణము అని దాన్ని మనం ఏం చేయాలి? అవసానించకూడదు, ప్రతిష్ఠించకూడదు, లోపల తొలగించాలి. అలా తమో గుణాన్ని రజోగుణాన్ని కూడా తొలగించాలి. నిత్యము మనసు ఏదో ఆలోచనతోనే ఉంటుంది. భార్య గురించో, భర్త గురించో, పిల్లల గురించో, ఉద్యోగం గురించో, వ్యాపారం గురించో, తినే దాని గురించో, తాగే దాని గురించో, రేపేమవుతుందో, ఆనకేమవుతుందో, ఇలా నిత్యము ఆలోచన చేస్తుంటాం. కదలికకి మూల కారణం రజోగుణం. ఆ ఏది కదులుతుందో కదిలేటటువంటి విధానాన్ని అందరినీ గుర్తించేటటువంటి జ్ఞానం సత్వగుణం. అంటే మనసుని కదలకుండా చేస్తే ఏమవుతుంది? ఆకారాలు నిలిచిపోతున్నాయి. ఏ ఆకారాలు లేకుండా, ఏ కథలకి లేకుండా అలా కరెక్ట్గా నిలబెట్టేసామనుకోండి, ఇంకా ఆకారాలు లేవు. అప్పుడు కేవలం ఆకారాలను గుర్తించే జ్ఞానం నశించదు. ఆకారాలు ఆగిపోయినాయి కదండి. సినిమా తెర మీద బొమ్మలు రావట్లేదనుకోండి, అట్టి మాదిరిగా మనసులోకి ఏ ఆకారాలు రావడం లేదు, ఆకారం ధరించలేదు, కదలిక లేదు. అప్పుడు ఏముంటుంది? కేవలం తెలివి మాత్రమే ఉంటుంది, అంటే జ్ఞానం ఉంటుంది. అది సత్వగుణం. అంటే మనసు సత్వగుణ స్వరూపంగా మారిపోతే మనసు రజోగుణ తమో గుణాలతో మిశ్రమమై ఉంటే దాన్ని అవిద్య అంటారు. తమోగుణ రజోగుణాలు మిశ్రత్వం నశించి కేవలం సత్వగుణ స్వరూపంగా మారిపోయింది అనుకోండి మన మనసు, దానికి మాయ అని పేరు. మాయ ఉపాధిగా కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. అంటే ఇప్పుడు ఈ మనసు కనుక మాపులు పొగులు ఏ ఆలోచన లేకుండా ఏకాంతంలోకి పోయి ఒంటరిగా కూర్చుని కొద్దిగా ఏదో ఆహారం ప్రాణం నిలబెట్టుకోవడానికి తీసుకుని అలా నిత్యం అభ్యాసం చేయగా మన మనసు శుద్ధమైపోయింది అనుకోండి, జ్ఞానాకారంగా మారిపోయింది అనుకోండి, అప్పుడు మనకు అనేకమైనటువంటి శక్తులు కలుగుతాయి, మహిమలు కలుగుతాయి. విషయం స్పష్టంగా తెలుస్తుంటది. దేవుడేంటో, జీవుడేంటో, రావడమేటో, పోవడమేటో, ఈ కర్మలేటో, కర్మ ఫలాలేంటో, ఎవడు పుట్టిస్తున్నాడో, ఎందుకు వెళ్తున్నాడో, ఎందుకు వస్తున్నాడో అంతా తెలుస్తుంది. ఎవడికి తెలుస్తుంది? మనసులో నామరూపాలు రెండూ నశించి జ్ఞానం మాత్రమే మిగులుతాయి. కానీ జ్ఞానం కూడా లయమైపోతే అప్పుడు కనిపించేది నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం. నిత్యము అంటే వెళ్ళడము రావడము లేదు. మన శరీరం ఉంది, నిత్యం కాదు నిత్యము అనండి. నిత్యం అంటే మెలకువలో నుంచి స్వప్నంలోకి వెళ్ళినప్పుడు పోకూడదు అంటే నిత్యం కాదు. స్వప్నంలోకి వెళ్ళేటడికి మాయమైపోతుంది, మెలుకులోకి వచ్చాక వస్తుంది ఈ శరీరం. అట్టిగా అలా పోకూడదు. అంటే నిత్యం అంటే
మెలకువలో ఉండాలి, స్వప్నంలో ఉండాలి, సుషుప్తిలో ఉండాలి, మరణంలో ఉండాలి, పుట్టుకలో కూడా ఉండాలి. ఎప్పుడూ ఉండేదాన్ని నిత్యం అంటారు. విభుం, విభుడు అంటే ఎవరండి? ఈ స్థూల సూక్ష్మకారణ శరీరాలకు అంతటికి నాయకుడు ప్రభువు. ఆయన్ని అనుసరించే ఇవన్నీ తిరుగుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, పుట్టుక, సాగు. ఏది ఉండడం వల్ల ఆ విభుడే లేకపోతే ఎవరిని పట్టుకుని తిరిగితే ఎవరిని ఆశ్రయించుకుని ఉన్నాయి? ఇప్పుడు మన సొక్క దేన్ని ఆశ్రయించుకుని ఉంది? అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి మన స్వరూపాన్ని ఆశ్రయించుకుని ఈ సూక్ష్మ శరీరం, కారణ శరీరం, స్థూల శరీరం ఇవన్నీ మన స్వరూపాన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి. మన స్వరూపం ఆత్మ, మన స్వరూపం నిత్యం, సత్యం. అంచేది విభుం, సర్వగతం. సర్వగతం అంటే ఇవన్నీ ఏ అయితే మన స్వరూపాన్ని ఆశ్రయించుకుని ఉన్నాయో ఈ ఆశ్రయించుకుని ఉన్నటువంటి సర్వము కూడా గతింతే తప్ప అది మన గోచరం కాదు. పదాలు చూడండి, నిత్యం, విభుం, సర్వగతం. ఇవన్నీ తొలగించేసామండి మేము సాధనలోనే, రోజంతా అలాగే కూర్చున్నామండి, అంతా పోయిందండి, మాకేమీ కనిపించడం లేదండి అంటే సుసూక్ష్మం. సూక్ష్మం కాదది, సుసూక్ష్మం అన్నాడండి. కంటికి కనిపించదు, ఊహగా ఊహించడం కూడా కుదరదు, మనసుతోటి కూడా ఊహించడానికి కుదరదు. స్వయంగా ఎవడి మట్టికి వాడే సుసూక్ష్మం. నిత్యం, విభుం, సర్వము గతించాలే సుసూక్ష్మం. అంతర్బహిశూన్య మనన్యమాత్మన. చూడండి, అంతర్బహిశూన్యం. ఆ లోపలికి వెళ్ళాం కదా. బహి అంటే వెలుపల, అంతం అంటే లోపల. లోపల వెలుపల, బాహ్యంలో ఉన్నటువంటి వస్తువులు, లోపల ఉన్నటువంటి వస్తువులు రెండు కూడా శూన్యమైపోవాలి. నీకు ఆత్మ కనిపించాలంటే, ఆత్మ తెలియాలంటే అంతర్బహిశూన్యం అనన్యమాత్మన. మళ్ళీ చెప్తున్నాను, అంత లోపలికి వెళ్ళాం, ఏ ఆకారము కనిపించకూడదు. నాకు ఎలుగు కనపడిందండి అన్నాడు అనుకోండి, లేదా నాకు గుర్రం కనపడిందండి, లేదా గాడిద కనపడిందండి, నాకు ఇంకేదేదో కనపడిందండి, నీకేమీ కనిపించకూడదు. లోపల మొత్తం శూన్యం అయిపోవాలి. నిర్వికారం అన్నారు కదా, నిర్వికారం అయిపోవాలి. బహిర్శూన్యం అంటే లోపల ఎవరికైతే శూన్యం అయిపోయిందో వాడికి బయటికి చూసినప్పుడు కూడా శూన్యమే కనపడాలి. బహిశూన్యం, అంతఃశూన్యం. ఇది అది రెండు తీసేసిన తర్వాత అనన్యం. ఆ లోపల ఉన్నటువంటి ఘటనలో ఉన్నటువంటి ఖాళీ, అంతటా ఉండే ఖాళీ రెండే కనపడాలి. ఈ రెండు ఖాళీలకి భేదం లేదు, అన్యం కాదు, అనన్యం. ఆత్మకి పరమాత్మకి భేదం లేదు, అనన్యం. ఆత్మనః, అదే నాయన ఆత్మ. ఎలా అర్థమైందండి? నాకు తెలియటం లేదు, నాకు కనిపించడం లేదంటే, కనిపించాలి అంటే నువ్వు వస్తువును వదులుతం లేదు, వస్తుభావన నశించడం లేదు, నువ్వు దేహాన్ని వదులుతం లేదు, దాన్ని దేవుణ్ణి వదులుతం లేదు. ఏంటంటే దేవుణ్ణి కూడా వదిలేయాలా? దేవుణ్ణి కూడా వదిలేయాలంటే మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే మన మొత్తానికి ఏదో నాస్తిక మతంలో పోయినట్టు అనిపిస్తుంది కదా. ఈ వదిలేయమనేది ఆకారాలని, ఆకారాలని వదిలేస్తే బయటికి ఆకారాన్ని చూడకు, లోపల ఆకారాన్ని చూడకు. ఆకారాన్ని ఎప్పుడైతే చూసావో నువ్వు జీవుడువో ఆయన దేవుడు అవుతాడు. ఆ దేవుడికి ఉండేటువంటి ఆకారాన్ని, జీవుడికి ఉండే ఆకారాన్ని బహిశూన్యం, అంతఃశూన్యం రెండింటిని శూన్యం చేసేసినప్పుడు ఇంక మిగిలిందులు కుండలో ఉండే ఖాళీ, బయట ఉండేటువంటి ఖాళీ, రెండు ఖాళీలకి భేదం ఎలా లేదో అట్టి మాదిరిగా ఆ భేదము లేనటువంటి నిరాకారమైన ఆ ఖాళీ అంటే ఖాళీ కాదు, ఆత్మ, చైతన్యం, అదే ఆత్మ. ఆత్మనః విజ్ఞాయ సమ్యక్ నిజరూపమేవత. అది నీ నిజరూపం, ఇది నీ నిజరూపం కాదు. ఈ రూపాన్ని నువ్వు అనుకుని ఎవడనేదంటే కర్రేసి వెళ్ళిపోతానంటున్నాడు. అది నిజం కాదు, ఎందుకంటే ఎన్ని రోజులు ఉంటుందో నీకే తెలుస్తుంది. ఇది ఏ స్వరూపాన్ని అయితే నేను అనుకుంటున్నావో, ఏ శరీరం అయితే నేను అనుకుంటున్నావో అది ఎప్పుడు దాకా ఉంటుందో కూడా తెలదు. దానికోసం నీ జీవితం అంతా దారి పోషిస్తున్నావు. నీ తెలివితేటలన్నీ దానిని వృద్ధిపరచడానికే చూసుకుంటున్నావు.
తరతరాల వరకు దానికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఉండాలని చూస్తున్నాం. అది ఎలాంటిది? ఇంతకనే అదొక మిథ్యా పదార్థం. ఎప్పుడు దాకా చేస్తుందో తెలదు. సడన్గా ఎప్పుడు బల్బు మాడిపోయినట్టుగా మాడిపోతుంది. ఏమవుతుంది? నిజమేది? విజ్ఞాయ సమ్యక్ నిజ రూపమేతది. అంచేత నీ నిజ రూపాన్ని ఇది పోకుండానే కనిపెట్టారు. ఏదో పట్టుకుని దేంట్లోనో తిరుగుతూ నాకు అది బాగానే ఉందండి, నాకు ఇది బాగానే ఉందనుకుంటే జీవితం పోతుంది. పుమాన్ విపాత్మ విరజో ఈ మృత్యు. ఈ రకమైనటువంటి నీ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నావు అనుకో, విపాత్మ, అతనికి పాపాలు ఉండవు. పాపాలన్నీ నశించిపోతాయి. కర్మలు ఉండవు. కర్మ చేస్తే ఏ కర్మ చేసినా కర్మకి ఫలం ఏర్పడుతుంది కదా. దాన్నే కదా మనం పుణ్యకర్మ చేస్తే పుణ్యము, పాపకర్మ చేస్తే పాపము. కర్మే విపాత్మ. కర్మ యొక్క ఫలాలన్నీ నశించిపోయింది. విపాత్మ విరజో ఈ మృత్యు. ఆడికి మృత్యు ఎక్కడి నుంచి వస్తుంది? దేనికి మృత్యువు? దీనికి ఈ తగిలించుకున్న దానికి మృత్యు ఉంటుంది, కానీ నీ నిజ రూపానికి మృత్యువేటి? దానికి కర్మమేటి? దానికి కర్మ లేదు. దానికి ఏమి అంటుకోదు. విరజో. నువ్వు ఏదో కొంత మసి చేతులకు రాజుకుని మనకి పామేయాలంటే ఎవడన్నా వచ్చి పామేయగలడు కదా రంగు. దాన్ని రంగు పామటం కుదరదు. ఎందుకని? ఆకారం ఉంటే పామొచ్చు. ఆకారం లేని దానికి, చైతన్య స్వరూపానికి, ఆత్మస్వరూపానికి కర్మ ఎక్కడ అంటుకుంటుంది? దానికి కర్మ లేదు, జన్మ లేదు. దాన్ని తెలియకుండా దీన్ని నేను అనుకున్నటువంటి వాడికి కర్మ నశించదు. జనన మరణాలు సాగుతూనే ఉంటాయి. దాన్ని గుర్తించినటువంటి వాడికి జన్మ లేదు, కర్మ లేదు, మరణము లేదు. ఇప్పుడు మనం దాన్ని తెలుసుకున్నారనుకోండి, సరిగ్గానే ఆ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడికి మరణం లేదు. అదేంటండి ఇంకా మనం చచ్చిపోమా అన్నారనుకోండి, సావు దేనికి సంబంధించింది? దేహానికి సంబంధించింది. ఆత్మకి సావు లేదు కదా. ఆత్మ నిత్య సత్యమైనటువంటి చిదానంద స్వరూపము. అటువంటి చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మను ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి వాడికి విశోకో ఆనందగనో విపచ్యుతూ. విశోకో, ఆడికి ఇంకా శోకం లేదు. దాటేశాడు. దేన్ని? శోకాన్ని దాటాడు. శోకం అంటే దుఃఖం అండి. ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడికి శోకం లేదు. దీనిని నేననుకున్న వాడికి శోకం ఉంది. ఎందుకని? దీనికి ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. ఇది దేని మీద ఆధారపడి ఉంది? శరీరం కర్మఫలం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ప్రారంభ కర్మను అనిపించున్నాం. ప్రారంభ కర్మం అనిపించుకోవాలి. ఒక్కొక్కటి జీవితంలో ఏది రాసిందో అది సాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి కర్మ నశించిపోయి మన స్వరూపం ఏదైతుందో అది మనకు తెలిసిందనుకోండి, విషయోకో ఆనందగనో. ఆనందం అనొచ్చు కదండి. ఆనందగణము అంటే ఇంక విభాగాలు లేవు, అందులో కొలతలు లేవు. ఘనమైనటువంటి ఆనందం. విపచ్చితు స్వయం కొతచ్చిన్న విభేది కచ్చితు. నాణ్యోస్తి పంద భవబంధముక్తే. భవం అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పెట్టేదానికి భవము అంటారు. చనిపోయింది కదండి, కర్మ ఉంటుంది, అది మళ్ళీ తీసుకొచ్చి జన్మ కలిగేంత ఉంటుంది. భవబంధముక్తే. ఆ బంధాన్ని తెంచేసింది. అంచేది అతనికి మళ్ళీ బంధం లేదు, ఇంకా జన్మము లేదు. నాణ్యోస్తి పంద వినా సత్వావగమం ముముక్షో. అంచేత ఓ సాధకుడా ముముక్షత్వాన్ని సంపాదించు. కోరుకో. ఏం కోరుకోవాలి? మోక్షం పొందాలని కోరుకో. మోక్షం పొందాలని కోరుకోమంటే ఎవరిస్తారు మోక్షాన్ని? ఎవరో ఇచ్చేది అది మోక్షం అనేది. తనకు తానుగా ప్రతి వ్యక్తి మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. ఎవడు మోక్షం కోసం ప్రయత్నం చేయలేదో వాడికి మోక్షం ఎలాగొస్తుంది? ఇప్పుడు భోజనం పెట్టి తినుకోమన్నారనుకోండి, నాకు ఇప్పుడు అక్కర్లేదు, నాకు ఆకలి లేదు అన్నాడు అనుకోండి, నాకు ఆకలి తీరుతాం కదా. భోజనం తింటే ఆకలి తీరుతుంది.
అట్టి మాదిరిగా జ్ఞానం తెలుసుకుని సాధన చేసినటువంటి వాడికి భవబంధం నశించి మోక్షం అవుతుంది. మోక్షకాంక్ష లేదనుకోండి, మోక్షం పొందడానికి ప్రయత్నం చేయడు. ఏముండాలి? కాంక్ష ఉండాలి. ఎలాంటి కాంక్ష? ఉత్కృట జిజ్ఞాస. అంటే మామూలు కోరిక పనికిరాదు అంటున్నాడు. మోక్షం పొందాలనేటువంటి మోక్షకాంక్ష. ఇప్పుడు మనకి ఆ భార్యతో సంసారం చేయాలి, డబ్బు సంపాదించాలి, అది తినాలి, వండుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, వాక కట్టుకోవాలి అనేటువంటి కాంక్షలు ఉన్నాయా? అవి సహజ సిద్ధంగా శరీరం ఉన్నంత సేపు ఉపయోగపడే కాంక్షలు. మోక్షము జనన మరణాల నుంచి విడుదల పొందించే కాంక్ష. దాన్నే మోక్షకాంక్ష. ఎవరికైతే మోక్షకాంక్ష లేదో వాడు ప్రయత్నమే చేయడు. డబ్బు సంపాదించుకోవాలన్న కాంక్ష లేదనుకోండి, వాడు పనులకు వెళ్ళడం కాదు. అది జరిగితే ఇద్దరు ఎలాగోలాగా అంటాడు. అంటే అలా బద్ధకంగా కూర్చున్నాడు అనుకోండి, ఎలా జరిగింది? తీరా ఏదన్నా సడన్గా అవసరం వస్తే మళ్ళీ ఆడి దగ్గరికి వీడి దగ్గరికి పరిగెట్టాలి. ఈ ముముక్షత్వం అన్నటువంటిది అలా కాదు. ఒకవేళ ప్రయత్నం చేయకపోయినా ఎవడన్నా సహాయం చేయొచ్చు. బహిర్ముఖంగా ఏ డబ్బు గురించో ఫోన్లో మన బంధువులు ఎవడన్నా. మోక్షం సంబంధించిందో ఎవ్వడు సహాయం చేయరు. మోక్షం అనేటువంటిది తెలుసుకుంటే వచ్చేది. మోక్షం అనేటువంటిది ఏంటి? అజ్ఞానం వల్ల బంధం ఏర్పడింది. జ్ఞానం తెలుసుకుంటే బంధం తెగిపోతుంది. భావబంధ మోక్ష అంచేది. ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడికి ఏమి లేదు, కర్మ లేదు, బాధ లేదు, భయం లేదు, సావు లేదు, పుట్టుక లేదు. నిత్యానంద స్వరూపము. బ్రహ్మ భిన్నత్వ విజ్ఞానం భవమోక్షస్య కారణం. బ్రహ్మ భిన్నత్వ విజ్ఞానం సూత్రం చెప్పాడు, ఉపాయం చెప్పాడు. భిన్నత్వము అంటే ఏంటండి? ఏకత్వము. అంటే అందరూ ఎందులో ఉన్నారు? బ్రహ్మములో ఉన్నారు. అందరిలోనే ఏముంది? బ్రహ్మమేముంది. ఆ బ్రహ్మమునకు భిన్నత్వం లేదు. కానీ ఆకారాలతో ఒకరు రూపం ఒకలాగా ఉంది, ఒకరు రూపం ఒకలాగా ఉంది, ఒకరు గుణం అలా ఒకలాగా ఉంది, ఒకరు గుణం ఒకలాగా ఉంది కదా. భేదం ఉంది కదా. ఈ భేదాన్ని భిన్నత్వం అంటారు. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి బ్రహ్మం ఉంది కదా, దానికి ఏమి లేదు, భిన్నత్వం లేదు, ఏకత్వం ఉంది. మనం ఏది గుర్తించాలి? భిన్నత్వాన్ని గుర్తించకూడదు, ఏకత్వాన్ని గుర్తించాలి. బ్రహ్మ భిన్నత్వ విజ్ఞానం భవమోక్ష కారణం. అందరూ కూడా బ్రహ్మములు ఉన్నారు, బ్రహ్మం అందరిలోనే ఉన్నదనేటువంటి జ్ఞానం ఎవడైతే తెలుసుకున్నాడో భవమోక్షస్య కారణం. ఈ జ్ఞానమే మోక్షానికి కారణం. ఇది సాధన కూడా చెప్పలేదు ఇక్కడ. ఏది కారణం? దేవుడికి నాకు భేదము లేదు. మళ్ళీ దేవుడికి నాకు భేదం లేదండి. ఉపాధితో కూడినటువంటి దేవుడిని తీసుకోకూడదు. ఉపాధి రహితమైనటువంటి కుండలో ఉండే గాలి, అంతటా ఉండే గాలికి ఎలా భేదం లేదో అట్టి మాదిరిగా నాలో ఉన్నటువంటి ఆత్మకి ఇతరులలో ఉన్నటువంటి ఆత్మకి భేదం లేదు. దీన్ని అయం ఆత్మ బ్రహ్మ. అందరిలోనే ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి బ్రహ్మం అని పేరు. అంచేత ఈ జ్ఞానం ఎవడైతే తెలుసుకున్నాడో భవ మోక్షస్య కారణం, మోక్షానికి కారణం. ఏనా ద్వితీయమానందం బ్రహ్మ సంపద్యతే బుధే. ఏనా ద్వితీయమానందం బ్రహ్మ సంపద్యతే బుధే. యద బుద్ధుడైనటువంటి వాడికి ఈ బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో దీని గురించి పూర్తిగా జ్ఞానం తెలిసినట్లయితే ఆ ఆనందాన్ని ఎవడైతే ఏనా ద్వితీయమానందం అంటే తనలో ఉన్నటువంటి అందరిలోనే ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క స్వరూపం ఆనందో బ్రహ్మ, బ్రహ్మ సంపద్యతే బుధే. అటువంటి వాడిని బుద్ధిమంతుడు అంటారు. ఈ రకంగా బ్రహ్మబోధతో సంతృప్తి విద్వాన్న వర్తతే పునః జ్ఞాతవ్యమత సమ్యక్ బ్రహ్మ భిన్నత్వమాత్మన. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విశుద్ధ పరం స్వతసిద్ధం.
నిత్యానందైకరసం ప్రత్యేక భిన్నం నిరంతరం జయంతి. ఈ రకంగా ఈ శ్లోకాలు వచ్చేవారని చెప్పుకున్నాం. ఇంతటితో ముగించుకుందాం. మరి అద్వితీయమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఆత్మబంధువులారా, ఏ విషయాన్ని అయితే తెలుసుకున్నామో దాన్ని మనసులో పెట్టుకొని, అర్థమైంది కదా, ఉపాధిరహితమైనటువంటి స్వరూప జ్ఞానం, స్వరూప సాక్షాత్కారం ఎవరైతే పొందాడో వాటికి కర్మ నశించుతుంది, మోక్షం వస్తుంది. దాన్ని ఎలా చెయ్యాలి? ఇలా కూర్చుని చక్కగా గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమః శివాయ, దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ తర్వాత శ్లోకం అంటే గురు బ్రహ్మ, గురు మంత్రము, పంచాక్షరి మంత్రము, శ్లోకం మంత్రం. శ్లోకం మంత్రం అనుకునేది కాదు, శ్వాస మీద మనసు పెట్టి ఉంటే శ్లోకం భావధ్యానం. నేను ఓంకారం చెప్పేదాకా అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత